హాయ్ ఫ్రెండ్స్ ఒకసారి ఈ వీడియో ఎడిటింగ్ అనేది చూడండి, చాలా బాగా అవుతుంది. సింపుల్ గా మీరు కూడా ఎలా క్రియేట్ చేసుకోవాలనేది ఇప్పుడైతే చెప్తాను. ఒకసారి మీరు డెమో వీడియోతో చూడండి. డెమో వీడియోతో చూసారు కదా, సింపుల్ గా మీరు కూడా ఎలా క్రియేట్ చేసుకోవాలనేది ఇప్పుడైతే చెప్తాను చూడండి. సో ఫ్రెండ్స్, మనకు ఎడిటింగ్ కోసం అలర్ట్ మోషన్ యాప్ అయితే కావాలి. యాప్ మీ దగ్గర లేకపోతే ఇన్స్టాగ్రామ్ బయోలో యాప్ యొక్క లింక్ అయితే ఇచ్చాను, మీరు అక్కడ నుంచి యాప్ ని డౌన్లోడ్ అయితే చేసుకోండి. అండ్ టెలిగ్రామ్ ఛానల్ కూడా యాప్ యొక్క లింక్ అయితే ఇచ్చాను, మీరు అక్కడ నుంచి కూడా యాప్ ని డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు యాప్ అనేది ఓపెన్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ యాప్ అనేది ఓపెన్ చేసుకున్నాక ఇక్కడ మీకు ఫుల్ బడ్జెట్ ప్రీసెట్ అని కనపడుతుంది కదా. సో ప్రాజెక్ట్ అయితే నేను కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను, మీరు అక్కడ నుంచి ఇంపోర్ట్ చేసుకోండి. అండ్ వీటికి సంబంధించిన ఫాంట్స్ కూడా ఇస్తాను. సో ఫాంట్స్ కూడా మీరు డౌన్లోడ్ అయితే చేసుకోండి. సో ఫాంట్ ఒకటి డౌన్లోడ్ చేసుకున్నాక ప్రాజెక్ట్ కూడా ఇంపోర్ట్ చేసుకున్నాక ఇప్పుడు మీరు ప్రాజెక్ట్ అనేది ఓపెన్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ ప్రాజెక్ట్ అనేది ఓపెన్ చేసుకున్నాక మనకు స్టార్టింగ్ లో ఈ విధంగా అయితే కనబడుతుంది. ఇక్కడ ఏంటంటే నేను జైలర్ 2 ఒక రిలీజ్ డేట్ అయితే అనౌన్స్ చేశారు కదా. సో ఆ టీజర్ లో ఉన్న బీజిఎం ఒక లిరిక్స్ అయితే తీసుకొని చాలా బాగా ఎడిటింగ్ అనేది చేశాను. సో 3D లో అయితే ఉంటుంది. సింపుల్ గా మీరు మీ యొక్క పిక్స్ అనేది ఎలా చేంజ్ చేసుకోవాలో చెప్తాను. ఇక్కడ మీరు ఏం చేశారంటే బాక్స్ ఉంది కదా, దీనిపైన సెలెక్ట్ చేసుకొని కెమెరా అనేది మీరు ఆన్ చేసుకోండి. సో ఆన్ చేసుకుంటే మీకు ఈ విధంగా అయితే కనబడుతుంది. సో స్టార్టింగ్ లో మనకు ఒక పిక్ అయితే ఇక్కడ బ్లర్ వచ్చి ఇక్కడ దాకా మళ్ళీ క్లీన్ గా అయితే కనబడుతుంది. సో పిక్ అనేది మనకు క్లారిటీ కనబడుతుంది. సో పిక్స్ ఒకటి చేంజ్ చేసుకుంటే సరిపోతుంది. సింపుల్ గా పిక్స్ ఒకటి ఎలా చేంజ్ చేసుకోవాలో చెప్తాను. అంతకంటే ముందు ఇక్కడ మీకు లిరిక్స్ ఉన్నాయి కదా. సో లిరిక్స్ కి మిస్సింగ్ ఫాంట్ వస్తే ఫాంట్ కూడా ఇస్తాను. సో ఫాంట్ ఒకటి డౌన్లోడ్ చేసుకొని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ మళ్ళీ ఇక్కడ కూడా మనకు పిక్ అయితే ఈ విధంగా అయితే వస్తుంది. సో ఇక్కడ మాత్రం లిరిక్స్ తోని పిక్ అయితే ఉంటుంది. సో మళ్ళీ కూడా ఇక్కడ కూడా ఇంకో పిక్ అనేది వస్తుంది. సో ఇక్కడ మొత్తం 3 పిక్స్ అనేది యూజ్ చేసుకుంటే ఎడిటింగ్ అనేది అయిపోతుంది. సింపుల్ గా చేసుకోవచ్చు, ఎలా చేసుకోవాలని చెప్తాను. అండ్ ఇక్కడ మీకు డస్ట్ పార్టికులర్ వీడియో కూడా చాలా బాగా అయితే ఉంటుంది, లిరిక్స్ దగ్గరలో ఉంటుంది. ఇప్పుడు మీరు మీ యొక్క పిక్స్ అనేది ఎలా చేంజ్ చేసుకోవాలని చెప్తాను. సో దానికోసం మీరు స్టార్టింగ్ నుంచి పిక్స్ అనేది యాడ్ చేసుకోవాలి. సో ఇక్కడ మనం స్టార్టింగ్ అయితే వద్దాం. వచ్చాక ఇక్కడ మీరు ఏదైతే 3 పిక్స్ యూజ్ చేసి ఎడిటింగ్ చేయాలనుకుంటున్నారో ఆ పిక్స్ కు మీరు ఫోటో రూమ్ లేదా పిక్స్ అనేది యూజ్ చేసి బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకోండి. సో రిమూవ్ చేసుకుంటే ఎడిటింగ్ అనేది సింపుల్ గా అయిపోతుంది. ఇప్పుడు మనం చేంజ్ అయితే చేద్దాం. ఇక్కడ పిక్ ఉంది కదా, సో పిక్ మీద సెలెక్ట్ చేసుకొని కలర్ ఫిల్ స్టార్ ఐకాన్. అండ్ ఇక్కడ మీరు రిమూవ్ చేసుకున్న పిక్స్ అయితే కనబడతాయి. ఇందులో నుంచి ఒక పిక్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మనం స్టార్టింగ్ లో ఈ పిక్ అనేది చేసి ప్లస్ ఐకాన్ చేద్దాం. సో చేశాక మీకు ఈ విధంగా కనబడుతుంది కదా, కొంచెం మీరు జూమ్ చేసుకోండి దీన్ని 2 ఫింగర్స్ తోని ఇలా. సో జూమ్ చేసుకొని కరెక్ట్ షాడో పైన పెట్టుకోండి. సో చూసుకోవచ్చు ఇప్పుడు మీకు ఈ విధంగా కనబడుతుంది. సో చూడండి, చాలా బాగా అయితే ఉంటుంది. సింపుల్ గా ఈ విధంగా 1 పిక్ అయితే యాడ్ చేసుకోండి స్టార్టింగ్ లో. మళ్ళీ ఇక్కడ కెమెరా 2 దగ్గర ఇంకో పిక్ అనేది చేంజ్ చేద్దాం. సో ఇక్కడ కూడా పిక్ మీద సెలెక్ట్ చేసుకోండి, కలర్ ఫిల్ స్టార్ ఐకాన్. ఇక్కడ ఇంకో పిక్ అనేది యాడ్ చేద్దాం. ఇక్కడ ఈ పిక్, సో ప్లస్ ఐకాన్. సో దీన్ని కూడా కరెక్ట్గా 2 ఫింగర్స్ తోని ఇలా మంచిగా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇక్కడ షాడో పైన పెట్టుకోండి. సో ఇలా. అండ్ మీరు అడ్జస్ట్మెంట్ చేసుకోవాలనుకుంటే పిక్ మీద సెలెక్ట్ చేసుకొని మోనోటోన్స్లోకి వెళ్ళేసి ఈ విధంగా కూడా మీరు కరెక్ట్గా అడ్జస్ట్మెంట్ చేసుకొని సైజ్ పెంచుకోవచ్చు ఇలా. సో పెంచుకొని ఇక్కడ దీన్ని ఈ విధంగా పెట్టుకోవచ్చు. సో ఇక్కడ షాడో పైన ఇలా ఇంతే. మళ్ళీ ఇక్కడ కూడా ఇంకో పిక్ అనేది చేంజ్ చేద్దాం. ఇక్కడ పిక్ మీద సెలెక్ట్ చేసుకొని కలర్ ఫిల్ స్టార్ ఐకాన్. ఇక్కడ కూడా రిమూవ్ చేసుకున్న పిక్ అనేది మనం యాడ్ చేద్దాం. ఇక్కడ ఈ పిక్ ప్లస్ ఐకాన్. సో చూడండి ఈ విధంగా అవుతుంది కదా. దీన్ని కూడా కరెక్ట్గా ఇలా పెట్టుకొని అండ్ మోనోటోన్స్లోకి వెళ్ళేసి సైజులో కొంచెం తగ్గించుకొని కరెక్ట్గా అడ్జస్ట్మెంట్ చేసుకోండి ఇలా. సో మీరు అడ్జస్ట్మెంట్ చేసుకుంటే మనకు వీడియో ఎడిటింగ్ అనేది సింపుల్గా అయితే అయిపోతుంది. కొంచెం చూసి అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోండి. వీడియో అనేది చాలా బాగా అయితే ఉంటుంది. సో సింపుల్గా నేను చెప్పిన విధంగా మీరు ఎడిటింగ్ అనేది చేసుకోండి, మీకైతే సింపుల్గా ఎడిటింగ్ అనేది అయిపోతుంది. సో మొత్తం వీడియో ఎడిటింగ్ అయిపోయాక ఇక్కడ సేవ్ మీ ట్యాబ్ చేసుకొని వీడియో అనేది మీరు సేవ్ చేసుకోండి.